ట్రంప్ పై హత్యాయత్నాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు అమెరికా అధ్యక్షుడు బైడెన్. త్వరలోనే ఆయన్ని కలిసి మాట్లాడతానని చెప్పారు. ఫోన్లో మాట్లాడి ఆయన క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు బైడెన్. గాయం నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ట్రంప్ పై కాల్పుల ఘటనపై అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయం నుంచి ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాల్పులో ఒక పిరికి పంద చర్యగా అభివర్ణించారు కమలా. ట్రంప్ పై కాల్పులను ఖండించారు వెనిజువెలా ప్రెసిడెంట్ మాదురో. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారైన దేశాధ్యక్షుడిగా పనిచేసిన ట్రంప్ పై కాల్పులు దురదృష్టకరమన్నారు. ట్రంప్ పై హత్యాయత్నాన్ని ఖండించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ప్రజాస్వామ్య రాజకీయాల్లో హింసకు తావు లేదు అన్నారు. హింసా ఘటనల్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు మోదీ. ట్రంప్ పై కాల్పుల ఘటనను ఖండించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు ట్రంప్ కుమార్తె ఇవాంకా. ట్రంప్ మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు చెప్పారు. ట్రంప్ ను కాపాడిన భద్రతా బలగాలకు రుణపడి ఉంటానంటూ ఉద్వేగంతో ట్వీట్ చేశారు. ట్రంప్ పై హత్యాయత్నం ఘటనపై ఫెడరల్ లా ఎన్ఫోర్స్మెంట్ విచారణకు సిద్ధమైంది. దాడుల వెనక కుట్ర కోణాల్ని త్వరలోనే బయటపెడతామని చెప్పింది. దుండగుడి గురించి తెలిసిన వారు తమకు సమాచారం ఇవ్వాలంటూ టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేసింది. ట్రంప్ పై హత్యాయత్నాన్ని ముక్త కంఠంతో ఖండించారు అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా. రాజకీయాల్లో హింసకు తావు లేదన్నారు. కాల్పుల్లో గాయపడిన ట్రంప్ ఆరోగ్యం మెరుగుపడాలని దేవుణ్ణి కోరుకుంటున్నానని చెప్పారు. తనపై హత్యాయత్నం ఘటనలో మెరుపు వేగంతో స్పందించిన అమెరికా సీక్రెట్ సర్వీసెస్ ని అభినందించారు ట్రంప్. దుండగుడి కాల్పుల్లో వ్యక్తి మృతిపై ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతుడి కుటుంబానికి అండగా ఉంటానంటూ ట్వీట్ చేశారు. కాల్పులు దాడులు ట్రంప్ ని ఆపలేవు అంటున్నాయి రిపబ్లికన్ పార్టీ వర్గాలు. ట్రంప్ చాలా ధైర్యవంతుడని, షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి జరిగే పార్టీ ర్యాలీలకు యథావిధిగా హాజరవుతారని స్పష్టం చేశాయి.